ఆదివారం అతి పవిత్రమైన దినం. ఇకనైనా మేల్కొందాం. ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాలలోని ఒక శ్లోకం. అమిషం మధుపానం చెయ్యః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి. దీని తాత్పర్యం ఏమిటంటే మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం, క్షవరం చేసుకోవటం, తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు. కాని ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం. ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రులు అవుతారు అని మన పెద్దలు చెప్పారు. అసలు దరిద్రం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు, కుటుంబ సౌఖ్యం లేకపోవటం, అలాగే అనారోగ్యంగా ఉండడం కూడా దరిద్రమే. ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది. మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మనవాళ్లందరూ సూర్యోపాసకులు, సూర్యుణ్ణి ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. అతి ముఖ్యమైన విషయము సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్యనమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ణి ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి. ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్ర పాలు చేస్తున్నాము. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాళ్లు థామస్ బాబింగ్టన్ మెకాలే ఇతను ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెలబోతాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు. మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యాన్ని తాగేవారు కాదు. కాని ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునేవారున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. విదేశీ సంస్కృతిని విడనాడండి. స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి. యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్యనమస్కారాలు చేయండి, సూర్యోపాసన చేయండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. ఈ వీడియో కొందరికి ఉత్సాహాన్ని, మరికొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు. కానీ క్రమక్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.